మనం వాడే ప్రతి మందు, అది చిన్న టాబ్లెట్ అయినా ఇంజెక్షన్ అయినా సరే, ప్రతిసారీ ఒకేలా అంతే నాణ్యతతో అంతే ప్రభావవంతంగా ఉంటుందని మనం ఎలా నమ్మగలుగుతున్నాం? ఎందుకంటే ఫార్మా ప్రపంచంలో ఈ స్థిరత్వమనేది కేవలం ఒక మంచి అలవాటు కాదు, అది ప్రాణాలను కాపాడే ఒక అత్యవసరం. మరి దాని వెనకున్న ఆ రహస్య బ్లూప్రింట్ ఏంటో ఈరోజు చూద్దాం. అవే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు నాణ్యతకు పునాది ఏంటి, ఎస్ఓపి అంటే ఏమిటో సరిగ్గా తెలుసుకుందాం. తరువాత అవి ఆచరణలో ఎలా పనిచేస్తాయో చూద్దాం. కొన్నిసార్లు ఎదురయ్యే సాధారణ సమస్యలేంటో చర్చిద్దాం. చివరగా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే క్యూఎంఎస్లో ఎస్ఓపిల పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకుందాం. రైట్, మన మొదటి విభాగం నాణ్యతకు పునాది అంటే ప్రతి డోస్ను ఒకేలా ఉండేలా చూడతాం. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. ఒక కంపెనీ లక్షలాది మాత్రలు తయారుచేసినా మొదటి మాత్ర ఎలా ఉందో చివరి మాత్ర కూడా సరిగ్గా అలాగే అంతే సురక్షితంగా అంతే ప్రభావవంతంగా ఎలా ఉంటుంది? ప్రతిసారి ఈ అద్భుతమైన ఖచ్చితత్వాన్ని ఎలా సాధిస్తారు? దీనికి సమాధానమే మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఉంది. ఇక రెండో విభాగానికి వద్దాం. అసలు ఈ ఎస్ఓపి అంటే ఏంటి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదా సింపుల్గా ఎస్ఓపి అంటే ఒక పనిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్పే ఒక అధికారిక డాక్యుమెంట్ అన్నమాట. దీన్ని ఒక వంటల పుస్తకంతో పోల్చొచ్చు. మనం ఒక పర్ఫెక్ట్ కేక్ చేయాలంటే రెసిపీని అక్షరం పొల్లుపోకుండా పాటిస్తాం కదా, అలాగే ఫార్మా కంపెనీలు కూడా మందులను తయారు చేయడానికి ఈ ఎస్ఓపీలను ఫాలో అవుతాయి. అప్పుడే ప్రతిసారీ ఫలితం ఒకేలా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి ఎస్ఓపి ఎప్పుడూ 3 ముఖ్యమైన ప్రశ్నలకు చాలా స్పష్టంగా సమాధానమిస్తుంది. మొదటిది, అసలేం పని చేయాలి. రెండవది, ఆ పనిని ఎలా చేయాలి అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇక మూడవది, ఆ పనికి ఎవరు బాధ్యత వహించాలి. ఈ 3 విషయాలు క్లియర్గా ఉంటే కన్ఫ్యూజన్ అస్సలు తావుండదు, పని సాఫీగా జరిగిపోతుంది. ఓకే, మూడవ విభాగం. ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ప్రాక్టికల్గా ఎస్ఓపీలు ఎలా ఉంటాయో చూద్దాం. నిజం చెప్పాలంటే ఫ్యాక్టరీలో ఎస్ఓపి లేని చోటు అంటూ ఉండదు. ముడి పదార్థాలు వచ్చిన దగ్గర్నుంచి వాటిని ఎలా స్టోర్ చేయాలి, మెషిన్లను ఎలా క్లీన్ చేయాలి, ప్రొడక్షన్ ఎలా జరగాలి, ల్యాబ్లో టెస్టులు ఎలా చెయ్యాలి, ఇలా ప్రతి చిన్న పనికి ప్రతి స్టెప్కి ఒక ఎస్ఓపి ఉంటుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు లాంటిది. అందులో ఏ ఒక్క లింక్ బలహీనంగా ఉన్నా చివరికొచ్చే మందు నాణ్యత దెబ్బతింటుంది. ఈ స్లైడ్ చూడండి. ఎస్ఓపీలుండటానికి లేకపోవటానికి మధ్యున్న తేడా ఎంత పెద్దదో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ఓపీలుంటే పని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఫలితంగా స్థిరమైన నాణ్యత వస్తుంది. అదే ఎస్ఓపీలు లేకపోతే అంతా జ్ఞాపకశక్తి మీదే ఆధారపడాలి. దీనివల్ల తప్పులు జరుగుతాయి, నాణ్యతలో తేడాలొస్తాయి. ఇది క్రమశిక్షణకు గందరగోళానికి మధ్య ఉన్న వ్యత్యాసమన్నమాట. సరే, ఇప్పుడు 4వ విభాగం సాధారణ సమస్యలు. ఎస్ఓపీలు ఉండటం ముఖ్యం, సరే, కానీ అవి సరిగ్గా లేకపోతే లేదా వాటిని ఎవరూ పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఆడిట్లు జరిగినప్పుడు సాధారణంగా 3 రకాల సమస్యలు ఎక్కువగా బయటపడతాయి. 1, పాతబడిపోయిన కాలంచెల్లిన ఎస్ఓపీలనే ఇంకా వాడుతుండటం. 2, ఉద్యోగులకు ఆ ఎస్ఓపీల మీద సరైన ట్రైనింగ్ లేకపోవడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, కాగితం మీద రాసున్నదానికి వాస్తవంగా వాళ్లు చేస్తున్న పనికి అస్సలు సంబంధం లేకపోవడం. ఈ చిన్న చిన్న తేడాలే పెద్ద పెద్ద నాణ్యతా ప్రమాదాలకు దారితీయొచ్చు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఒక మంచి ఎస్ఓపి అంటే అది ఆచరణకు సాధ్యమయ్యేలా ఉండాలి, చాలా స్పష్టంగా ఉండాలి, ఇంకా ముఖ్యంగా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. అదొక అల్మారాలో పెట్టి మర్చిపోయే పుస్తకం కాదు, రోజూ వాడే ఒక పదునైన ఆయుధంలాంటిది. ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం, క్యూఎంఎస్ యొక్క జీవనాడి. ఇక్కడ క్యూఎంఎస్ అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే నాణ్యతా నిర్వహణ వ్యవస్థ. ఒక కంపెనీ తన నాణ్యతను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకునే మొత్తం సిస్టమ్ ఇది. మరి ఇంత పెద్ద వ్యవస్థకు ఈ ఎస్ఓపీలు ఎలా ప్రాణం పోస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క వాక్యం ఎస్ఓపీల ప్రాముఖ్యతను మొత్తం చెప్పేస్తుంది. అంచనాలను రోజువారీ ఆచరణగా మార్చే వారధియే ఎస్ఓపి. చూడండి, కంపెనీకి ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలు, లక్ష్యాలుంటాయి. కాని వాటిని ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఉద్యోగి యొక్క రోజువారీ అలవాటుగా
వారి పనిలో భాగంగా మార్చేది ఈ ఎస్ఓపీలే. నాణ్యత అనేది ఒక గమ్యం అనుకుంటే ఆ గమ్యానికి చేర్చే పక్కా రోడ్ మ్యాప్ ఈ ఎస్ఓపి. అందుకే ఫార్మా ప్రపంచంలో దీనికింత ప్రాముఖ్యత.